దేవుడు క్షమించాడంటే అవన్నీ ఎక్కడ పడేస్తాడండి అమ్మా? అవన్నీ సముద్రం అగాధ జలమున తన వీపు వెనక్కి పడేస్తాడండి. వీపు వెనక నుంచి సముద్రపు అగాధ జలముల్లోనూ పడేస్తారు. మళ్ళీ బయటికి రావండి, మళ్ళీ జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఆనాడు క్షమాపణ అడిగాం, మళ్ళీ ఈరోజు కూడా ఏమి అడుగుతామండి? ఆనాడు క్షమాపణ అడిగాం, ఆ విషయం దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించాడు అన్న విషయం మనం ఆ సమయం జ్ఞాపకం పెట్టుకుంటామా? మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ అడుగుతామండి. అసలు దేవుడు ఏమంటాడో తెలుసు, అప్పుడు నేను ఆనాడే మర్చిపోయాను, నువ్వు ఇంకాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు, క్షమించాడు, మర్చిపోయాడు. కానీ మనం మర్చిపోలేమండి. ఆ రోజుల్లో కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉంటామండి. దేవుడు ఎప్పుడు కూడా